పిట్టపోరు పిల్లి తెరిచినట్టు అవుతుంది కాంగ్రెస్ ల ఖమ్మం సీటు పంచాది. ఆ సీటు మీద ఉమ్మడి జిల్లా మంత్రులు ముగ్గురు బిస్తర్లు వర్షి కూర్చుండ్రు. మా ఊలకే సీట్ అంటే మా ఊలకే సీట్ అని మ్యూజికల్ చైర్స్ ఆడుతుండ్రు. కానీ పంచాది ఎటు దేగుతలేదు. ఇలా అంత కాదు, ఇక నాలుగో మనిషిని పెడదామని హైకమాండ్ చూస్తుందట. అందుకే ఈ సీటు పంచాది ఇప్పుడు హైదరాబాద్ వయా ఢిల్లీ టు బెంగళూరు చేరిందట. ఓ దిక్కు నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నది, ఇంకో దిక్కు ఖమ్మం జిల్లాల క్యాండిడేట్ ఎవరో తెలుసకుండా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా గులాలు పడుతున్నారు. ఎవరు నిలబెట్టే ముచ్చట మీద ఢిల్లీనే పీట ముడిదేగలేదు. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీట్ పంచాది మళ్ళా బెంగళూరుకే డీకే సార్ ఇంట్లోకి చేరింది. పొంగులేటి సీన్ సార్ తమ్మునికి ఇప్పించుకోనికి ఆయన తనలాడుతున్నాడు. అటు తుమ్మల కొడుకుకి ఇప్పించుకోనికి ఆయన తహతహలాడిపోతున్నాడు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి సార్ల ఇంటామెక్ సీట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. వీళ్ళ దాంట్లో ఎవరికి ఇచ్చినా నెత్తినొప్పే అనుకోని సీఎం రేవంత్ రెడ్డి ఆయన పాత దోస్తు నిజామాబాద్ లీడరు మండవ వెంకటేశ్వరరావుకు ఇప్పించుకుందామని నిగ్రహం చేసిండు. కానీ ఖమ్మం కాంగ్రెస్ లీడర్ అడ్డు ఆయనకు సపోర్ట్ ఇచ్చేదే లేదని సాప్ సీదా అన్నారట. ఇట్లయితే లాభం లేదని ఇంకొకరు ఎవరు ఉన్నారో అని ఆలోచన చేస్తున్నారట. ఇదే ముచ్చట మీద మాట్లాడనికే డిప్యూటీ సీఎం బట్టి సారు పొంగులేటి ఇద్దరు బెంగళూరు పోయిర్రు. నా తమ్మునికే సీట్ ఇవ్వాలని పొంగులేటి సార్ పట్టు పడుతున్నాడట. లేదు లేదు, మా ఇంటామెక్ గిన్న సీట్ ఇవ్వకుంటే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు నిలబెట్టాలని బట్టి సార్ చెప్పిండట. ఆయన నిలబెడితే తుమ్మల నాగేశ్వరరావు మద్దతు ఇస్తా అన్నాడట. ఇక దీంట్లో ఎవరు నిలబెట్టాలని తర్జన భర్జన పడుతురట అటు డీకే సార్ కూడా. మరి నామినేషన్ల ఆఖరి డేట్ దగ్గరకు వచ్చింది, అయినా కూడా అభ్యర్థులో తెలియలేదు. అటు క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నది బానే. ఇక ఆల్షం అమృతం విషం అన్నట్టు మున్పటి ఎలక్షన్ లెక్కనైతే వేసుకోకుర్రి, 10 మందిలో పాము దావదన్న శాస్త్రం చేసుకోకురు అసలే అని అంటారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు. పార్టీల లీడర్లు అన్నాక సోషల్ మీడియాతోని పాతార వెరగాలే గాని మాధవిలతకి మాత్రం లేని పంచాదులు నెత్తి మీద పడుతున్నాయి. రోజుకో ట్రోల్ వీడియోను కేసులు వేసుకొని ముచ్చట్ను ఏదో ఒకటి వైరల్ అయి కమలం క్యాడర్ ను నారాజు చేస్తున్నాయట. మొన్న అక్క బాణం పట్టుకొని మసీద్ మీదకి ఇసిరినట్టు వైరల్ అయిన వీడియో పెద్ద పంచాయతీ అయ్యే వరకల్లా ఇగో ఇప్పుడు ఇట్లా క్లారిటీ ఇస్తుంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా హైకమాండ్ చెప్పేదాకా మాధవీలత అనే పేరు మస్తు మందికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రము ఆమె పేరంటే తెలియడం లేరు, సోషల్ మీడియాలో ఆమె వైరల్ వీడియోలు చూడడం లేరు. ప్రచారంలో జోరు చూయించుకుంటా బాణం సూటి పెట్టి మసీద్ మీద ఇడిచిపెట్టినట్టు పోజ్ ఇచ్చిన వీడియో ఒకటి మస్తు తిరిగింది కదా. ఇక ఆ వీడియో మీద షేక్ ఇమ్రాన్ అంటే ఆయన ఆదివారం నాడు బేగం బజార్లో ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు. ఇక ఆడితోనే ఆకుండా ఎలక్షన్ కమిషన్ దాకా తీసుకుపోయిండు ముచ్చట. ఇక మొత్తానికి కేసు ముచ్చట మీద మాట్లాడుకొచ్చింది మాధవీలతక్క. నేను ముస్లింలకు వ్యతిరేకమైతే రంజాన్ నెలలో ఊరేగింపులో ఎందుకు పాల్గొంటా, నా చేతుల మీదకెళ్ళి తిండి ఎందుకు వంచుతా, అయినా వీడియోలో నా చేతిలో బాణం లేదు, ఆడ మసీదు లేదు, ఏం లేని దానికి ఎట్టిగా కావాలనే నన్ను టార్గెట్ చేసి కేసులు పెడుతురా అనుకొచ్చింది. మరి ఆడ మసీదు నిజంగా కానొస్తుందా లేదా, కనిపించకుండా బయటికి చెప్పకుండా ఆమె మనసు లేముండట్లే చేసిందో తెలియదా అని అనుకుంటా మస్తు మంది కామెంట్లు చేయబట్టిరుగా. అయినా ఇంకా పార్టీ ఆమెకు బీ ఫామ్ కూడా ఇవ్వకపాయే, కావాలనే పెండింగ్ లో పెట్టిరని కూడా మస్తు వార్తలు వస్తూనే ఉండే. ఇటువంటి టైంలో ఇన్ని కేసులకు పంచాయతీలు అయితే రేపు ఏందో మరి పరిస్థితి పాపం.